సృజి అంటే లేని దాన్ని కలగ చేయడం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలుకుతున్న మాట, నా మహిమ కొరకు, నా పేరు కొరకు ఈ లోకములో మనుషులు లేనప్పుడు మనుషులు స్తుతించాను. దేనికోసమో తెలుసా? ప్రతి మనిషి ద్వారా నాకు పేరు రావాలి, ప్రతి మనిషి ద్వారా నాకు మహిమ రావాలని. భూమి మీద మన జీవితాలు ఒకప్పుడు లేవు. ఒకప్పుడు మనుషులుగా ఈ లోకంలో మన జీవితాలు పుట్టలేదు. ఒకప్పుడు మానవుడు జన్మ భూమి మీద లేదు, మానవుడు ఉనికి భూమి మీద లేదు. లేని మన జీవితాలు దేవుడు ఊహించిన వాడిగా మారి, దేవుడు ఊహాగానాల్లో నాలా ఒక మనిషి ఉండాలని కోరుకొని కోట్లాది మనుషుల్ని భూమి మీద పుట్టించిన వాడిగా దేవుడు మారి అనుకుంటున్నాడు, నా మహిమ కొరకు వీరిని సృష్టించాను. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో మనుషులు దేవునికి రావాల్సిన పేరు పక్కా పెట్టి నాకు పేరు కోసం పరిగెడుతున్నారండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నాకు పేరు రావాలి పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు తప్ప, ఏ దేవుని బట్టి లోకంలో పుట్టానో, ఎందుకు పుట్టించాడో, నా ద్వారా దేవుడికి పేరు రావాలి కోరుకునే మనుషులు లేకపోవడం వల్ల చాలా దుఃఖంలో దేవుడు మాట్లాడుతున్నాం. ఏ తల్లిదండ్రులైనా వారి జీవితాల్లో బిడ్డల పట్టి మంచి పేరు రావాలి పెంచుతూ ఉంటారా? ఏ తల్లిదండ్రులైనా పుట్టిన బిడ్డల ద్వారా ఓ గౌరవం రావాలని, ఒక పేరు రావాలని వారు కోరుకొని పెంచుతూ ఉంటారు. ఆ పేరు తల్లిదండ్రికి రాకుండా నువ్వు తిరగబడే వ్యక్తిగా ఉంటే ఎందుకు కన్నానో వారి జీవితాల్లో బాధపడుతూ ఉంటాం. ఈనాడు మనుషుల జీవితాలు దేవుడి పేరు కోసం ఆలోచన లేదు, నాకు పేరు రావాలా. చిన్న వయసు కానించి కాటికి పోయే వడుకు వీటిలో అనుకున్న మాట, నాకు పేరు సంపాదించుకోవాలా, నాకు ప్రపంచంలో పేరు రావాలా, దేశంలో పేరు రావాలా, రాష్ట్రంలో పేరు రావాలని చెప్పి దేవుడేమో తన పేరు కోసం నిన్ను పుట్టించాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడిగా దేవుడు మారాడు. నీ పుట్టుక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, నీ యొక్క చేసిన క్రియల ద్వారా సృష్టికర్త దేవుడికి పేరు రావాలని ఆయన పుట్టించేవాడిగా మారితే, మనిషి దేవుని పక్క పెట్టి దేవుడిని పట్టించుకోకుండా దేవుడు వెనకాల ఉండవలసిన మనిషి దేవుడు ముందుగా నిలబడేవాడిగా మారి మనిషి కోసం, పేరు కోసం పరిగెత్తే కుటుంబాలుగా మారిపోయాం. దేవుడి స్తోత్రం. ఈనాడు 100కు 100 మంది ప్రజలందరూ కూడా వారి పేరు కోసం ఆలోచిస్తున్నారు. ఎలా పేరు సంపాదించాలి, ఎలా ఆలోచించే వ్యక్తిగా ఉన్నా తప్ప, ఎవరు వాళ్ళు ఈ లోకంలో వచ్చానో, ఎవరిని బట్టి ఈ లోకంలో కలిగానో, ఆ దేవుడు నా నుంచి ఏమి ఆశించాడో ఆలోచించవలసిన మనుషులు కనబడతల. దేవుడి స్తోత్రం. దేవుని వెనక పెట్టి నీ పేరు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ఎన్నడూ